ప్లీజ్ అత్తయ్య, దయచేసి అర్థం చేసుకోండి. జరిగింది మావయ్య మీతో చెప్పలేదన్న మాటే గాని నిజం దాస్తున్నందుకు తనలో తాను ఎంత కొమిలిపోయేవారో మేమే సాక్ష్యం అత్తయ్య. ప్రతి క్షణం నరకం అనుభవించారు, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు అత్తయ్య. ఇప్పుడు మీరు కూడా ఇలా ఉంటే తట్టుకోలేరు అత్తయ్య. దయచేసి అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోమంటావు? అసలు నన్నెవరు అర్థం చేసుకుంటున్నారు? తన భర్త జీవితంలో వేరే ఆడది ఉందంటేనే ఏ ఆడది తట్టుకోలేదు. అలాంటిది ఆ ఆడదాని మెళ్ళో తాళి కట్టాడని తెలిస్తే ఎలా ఉంటుంది? యాక్సిడెంటల్ గా అనుకోకుండా ఏదో జరిగిపోయింది కదత్తా. ఎలా జరిగితే ఏంటి? అది పెళ్లి కాదా? మీ మావయ్య దానికి భర్త కాకుండా పోతారా? ఏ ఆడదానికి జరగకూడని అన్యాయం జరిగిపోయింది. ఇక ఎవ్వరూ న్యాయం చేయలేరు. నీ బాధ అందరికీ అర్థమవుతోంది వదినా. నేను ఆ కనకం ఇంట్లో 4 పూటలుండి అక్కడి పరిస్థితి అర్థం చేసుకుని చెప్తున్నాను. ఏదో అనుకోని పరిస్థితిలో అన్నయ్య కనకాన్ని పెళ్లి చేసుకున్నారే గాని భర్తగా మాత్రం లేరు. దాని మాట తీరు అన్ని చూస్తుంటే అది కూడా అన్నయ్యని భర్తగా కోరుకుంటున్నట్టు లేదు. ఏదో దురాలోచనే ఉంది. కరెక్ట్ గా చెప్పావమ్మా. అసలు మావయ్యని పెళ్లి చేసుకోవడం వెనకే దురుద్దేశం ఉంది. నిజంగా కట్టిన తాళికి విలువిచ్చి భర్తే కావాలనుకున్నదైతే ఈ ఆస్తులు గొడవలు ఏమి చేయదు. అసలు పెళ్ళైన వ్యక్తిని, ఇంత పెద్ద పిల్లలున్న వ్యక్తిని పెళ్లి చేసుకోదు. అవునమ్మా, ఆస్తి కోసం సొంత చెల్లెల్ని మోసం చేయాలనుకుంది. అలాంటిది ఈ నాటకాలు ఆడలేదా? మన దురదృష్టం కొద్దీ నాన్న విషయంలో ఇలా జరిగిందంతే. నువ్వు అర్థం చేసుకోకపోతే కనకం అనుకున్నదే జరిగినట్టు అవుతుందమ్మా. అవునత్తా, ఇదంతా కనకం గేమ్ ప్లాన్. మన ఇంట్లో గొడవలు పెట్టుకొని దానికి అవకాశం ఇయ్యొద్దత్తా. అర్థం చేసుకో. ఆపుతారా? నా పరిస్థితిలో ఉన్న ఏ ఆడది జరిగిన దాన్ని అంగీకరించదు. మీరు చెప్పే మాటలకి కన్విన్స్ అవ్వదు. సరే, అనుకోకుండా జరిగిందో కావాలని చేశారో అది నాకు అనవసరం. కానీ ఆ పరిస్థితుల్ని బట్టి మీరు ఆ నిర్ణయం తీసుకున్నారంటున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్ని బట్టి నేను ఒక నిర్ణయానికి వస్తాను. మీ జీవితంలో భార్య బిడ్డలు ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా మీలా గుడ్డిగా ఏ నిర్ణయమూ తీసుకోను. బాగా ఆలోచించి రేపు సాయంత్రం 6 గంటలకి నా నిర్ణయం చెప్తాను. అత్తయ్య, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నిర్ణయం తీసుకునేలోపు
ఇంకెలాంటి మాటలు ఉండవు. అత్తయ్య, అమ్మా, అత్త వదినా, అత్త వదినా. మావయ్య, నానా అన్నయ్య, అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మనం ఏదైతే జరగకూడదని భయపడ్డామో అదే జరిగింది. మీకేం కాదు మావయ్య. అత్తయ్యతో మాట్లాడదాం, అంత సత్తుకుంటుంది మావయ్య. లేదమ్మా, మీ అత్తయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు. కోపంగా ఉంటే 4 రోజులు కాకపోతే 4 నెలలకైనా మామూలు మనిషి అవుతుందేమో. మౌనంగా ఉందంటే ఇంకెవరి మాట విననట్టే. మీ తప్పేం లేదని తెలిస్తే అమ్మ నమ్ముతుంది కదా నాన్న. నమ్మిద్దాం నాన్న. ఏ పరిస్థితుల్లో జరిగిందో ఆ కనకం దురుద్దేశం ఏంటో అమ్మకు తెలిసేలా చేద్దాం. అవును మావయ్య, మీరు ధైర్యంగా ఉండండి. చంపేస్తాను. అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? కేవలం నీ మీద బ్రాహ్మణి చేసుకుందని తాడబెడ తేల్చుకుందామని దాంతో గొడవ పడినా. పెళ్లి చేసుకున్నాక బాగా చూసుకుంటాడో లేదో అని భయంతో నీ పేరు నా ల్యాండ్ రాయించాలని చూసినా. కానీ నువ్వేం చేసినవే? తేనె పూసినట్టు తియ్యగాళ్ళు 4 మాటలు చెప్పగానే గుండెల మీద ఎత్తుకుని పెంచిన అక్కనే మర్చిపోయినావు కదే. నువ్వు చేసిన పనికి నేను రేపు ఆ బ్రాహ్మణి ముందు తలదించుకోవాలా? కనకం కత్తి తీసి తాలైనా తెంచుకుంటుంది గాని ఎవ్వరి కాళ్ళ మీద పడదే. కాదు కూడదంటావా? కత్తి తీసుకొని నన్ను చంపి నా శవాన్ని తట్టి వాడితో పెళ్లి చేసుకో. పిలవకో అక్క అని నువ్వు పిలవకో. నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు. నేనెప్పుడైనా అక్క లెక్క నిన్ను పెంచినానా? అమ్మ లెక్క పెంచినాను కదా. అలాంటి నన్నట్టే మోసం చేయాలనిపించింది. అమాయకంగా ఉండే వాళ్ళ మొహాలు చూసి మంచోళ్ళు అనుకుంటున్నావేమో. మన మీద ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామా, మీ బావన్న నుండి ఎప్పుడు దూరం చేద్దామా అనున్నారే. పెళ్లి చేసుకున్నాక తలంబ్రాల చీర కంటిన పసుపు కూడా పోకముందే ఈదులో వదిలేస్తారే. బయట జనాలు నువ్వనుకున్నంత మంచోళ్ళు కాదు. నేనింత కఠినంగా ఉంటానంటే కారణం లోకుల వల్ల నాకు తగిలిన ఎదురు దెబ్బలు. నాలా నువ్వు కాకూడదనే నేను తప్పనంతా. అక్క, నన్ను క్షమించక. ఇంకోసారి నేను ఇలాంటి తప్పు చేయను. నాకు నీ మీద నమ్మకం పోయింది మళ్ళీ. నేను నిన్ను నమ్మను. నీ పెళ్లి నేను చేసేంత వరకు నువ్వు బయటికి కదలడానికి వేయలేదు. రమ్మంటున్నానా? నేను చెప్పేది వినక్క. అక్క, అక్క వద్దక్క. అక్క, అక్క, గీ గదిలోనే పడుండు. అక్క, గీ కనకాన్ని దెబ్బ కొట్టాలని చూస్తావే మృదులా? ఇక నుండి నా ఫోకస్ నీ మీదనే. నిన్నంత వీజీగా వదలను.
మధు గారు, మీరు ఇక్కడే ఉండండి. అత్తయ్య, అత్తయ్య, ఇంకా నేనెవరికి ఏమవుతాను? అత్తయ్య ప్లీజ్ అలా మాట్లాడొద్దు. మేము తట్టుకోలేవు అత్తయ్య. ఇప్పుడు ఏమైంది అత్తయ్య? ఇంకా ఏం కావాలి? ఒక ఆడది చచ్చిపోవడానికి, బతికున్న జీవోత్సవంలో మిగిలిపోవడానికి ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? అత్తయ్య, అయిపోయిందమ్మా. ఎన్నేళ్ల జీవితం ఒక అబద్ధం. ఇక మిగిలిందంతా శూన్యం. ఆ శూన్యంలోనే ఉండని వెళ్ళిపోమ్మా. అత్తయ్య, ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. చెప్పేది నీకేనమ్మా. నన్ను ఒంటరిగా వదిలే. ఇప్పుడు నేనెలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటో, నేనేం మాట్లాడతానో కూడా నాకు తెలియడం లేదు. నా కోపాన్ని నీ మీద చూపించే పరిస్థితి తీసుకురావద్దు. వెళ్ళిపో. అత్తయ్య, అది ప్లీజ్ వెళ్ళు మృదులా. ఏంటి మావయ్య మీరు కూడా? మీరేలా అయిపోతే ఇక అత్తయ్య పరిస్థితి ఏంటి? మీ అత్తయ్య నా పరిస్థితుల్లో చూసి నేను ధైర్యంగా ఎలా ఉండగలమ్మా? చూస్తుంటే గుండెల్లో వణుకు పుడుతోంది. ఏం ఆలోచిస్తోందో తెలీదు. పొద్దున కల్లా ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. నేను కావాలని మీ అత్తయ్యకి అన్యాయం చేయాలని చూస్తుంటే ఏ శిక్ష అనుభవించడానికైనా సిద్ధమేనమ్మా. కానీ నేనేం కావాలని చేయలేదమ్మా. అనుకోకుండా జరిగింది. తర్వాత సరిదిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. తేరుకునే లోపే పరిస్థితి మొత్తం చేజారిపోయిందమ్మా. అసలు ఈ పెళ్లి జరగడమే పెద్ద నాటకంలా అనిపిస్తుంది నాన్న. ఏ ఆడదైనా
ఆల్రెడీ పెళ్ళైన మగాడితో పెళ్లి జరగడం న్యాయం అనుకుంటుందా? అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసిందంటే అప్పుడే ఏదో దురాలోచనతో మిమ్మల్ని పెళ్లి చేసుకుంది. అది అర్థమవుతోంది మధు గారు. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? అత్తయ్య గారికి ఎలా నచ్చ చెప్పాలి? అసలు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? ఏమీ అర్థం కావడం లేదు. మధుగారు ఇది చూడండి. పెళ్లి ఫోటో. ఇది ఫోటో స్టూడియో అడ్రస్. మధుగారు, ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర జరిగింది. మనం కరీంనగర్ వెళ్ళి ఈ ఫోటో తీసిన వాళ్ళని పట్టుకుంటే అదేంటో తెలిసే ఛాన్స్ ఉంది. ఇదంతా కుట్ర మోసం అని బయటపడితే తప్ప అత్తయ్య గారు కన్విన్స్ అవ్వరు. అవును మృదుల, వెళ్దాం పద. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు మీకు తెలుసా? లేదు సార్, నేను ఈ షాప్ తీసుకుని 3 నెలలు అయింది, మాకు తెలీదు. సార్ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ అండి. వీళ్ళకి మ్యారేజ్ ఎప్పుడైంది? ఈ ఫోటో వెనక మీ స్టూడియో నేమ్ కూడా ఉంది, ఒకసారి చూడండి సార్. ఇది 3 నెలల క్రితమే జరుగుండాలి సార్. సార్, ఓల్డ్ ఫొటోస్ మీ దగ్గర శాంపుల్గా ఉంచుకుంటారు కదా, అలా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తారా? ఈ ఫొటోసేనా, ఇంకేం లేవా? ఇంకేం లేవమ్మా. కస్టమర్ డీటెయిల్స్ అన్ని రాసుకునే బుక్ ఉంటుంది కదా, ఉందమ్మా. ఆ బుక్ ఉంటే చూపిస్తారా? ఇందులో కూడా ఎలాంటి డీటెయిల్స్ లేవు మధు గారు. సార్ మీ దగ్గర ఇంకేం డీటెయిల్స్ లేవా? ఇంకేం లేవు సార్. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మధు గారు, వేరే ఎవరినైనా అడుగుదాం పదండి. అలాగే. ఏమైంది మృదుల? ఎక్స్క్యూజ్ మీ సార్,
ఆ ఫొటోస్ ఇస్తారా?